శ్రీ గురుభ్యో నమః. మనము తులసిదాస్ గారు రాసిన శ్రీరామచరితమానసం నుండి కిష్కింధకాండ చూస్తున్నాము. శృతులు నేతి నేతి అని సర్వదా నీ గుణాలను కీర్తిస్తూ ఉంటున్నారు. ప్రాణములను మనస్సును వశమునందు ఉంచుకొని సర్వేంద్రియాలను విషయసుఖాల నుండి మలర్చి నిరంతరము ధ్యానమగ్నులకు మునులకు నీ దర్శనము అరుదుగా మాత్రమే లభిస్తుంది. అట్టి ప్రభువైన నీవు నా కట్టెదుడ నిలిచి ఉన్నావు. నేను మిక్కిలి అభిమానినని తెలిసియు నీవు నా శరీరాన్ని సజీవంగా నిలుపుకొనమని పలికి ఉంటున్నావు. కల్పవృక్షాన్ని నరికి తుమ్మ చెట్ల రక్షణకే కంచెను ఏర్పాటు చేయు మూర్ఖుడు ఎవరుంటారు? అనగా పూర్ణకామునిగా చేయునట్టి నిన్ను విడిచి నశ్వరమైన శరీరాన్ని రక్షింపమని నిన్నే కోరుకోవడమా? ప్రభు, కరుణతో నాకొక వరాన్ని ప్రసాదించండి. నా కర్మను అనుసరించి నేను ఏ జన్మనెత్తినను శ్రీరాముని పాదాలపై నాకు అనురాగము నిలిచియుండు కాక. స్వామి కళ్యాణదాయక, వీడే నా కుమారుడు అంగదుడు. వినయంలో బలములో నాతో సరితూగగలవాడు. వీరిని అనుగ్రహించండి. దేవతలకును మానవులకును ప్రభువైన నీవు నీ అభయహస్తంతో ఆదరించి వీనిని నీ దాసునిగా చేసుకొనుము. రామచరణ దృఢ ప్రీతి కరి బాలికీన్హతను త్యాగా సుమనమాల జిమి కంఠతే గిరితన జానయినాగా. ఈ విధంగా శ్రీరాముని చరణ కమలముల యందే భక్తిభావాన్ని దృఢంగా నిలిపి ఏనుగు మెడలోని పూలమాల దానికి తెలియకుండగానే జారిపోయినట్లుగా వాని అసువులు అతనికి తెలియకుండగానే అనంత ఆకాశంలో కలిసిపోయాయి. రామబాలి నిజ ధామ పఠావా నగరలోగ సభ వ్యాకుల ధావా నానా విధి విలాప करतारा छूटे केसना देह सबारा तारा बिकल देखी रघुराया दिन ज्ञान हरि लीन्ही माया चिति जल पावक गगन समीरा पंचरचिताति अधम शरीरा प्रगट सोतनु तव आगे सोवा जीवनीत्य के ही लगी तुमरोवा उपजा ज्ञान चरण तप लागी लीनसी परम भगति भरमागी उमदारु जोशित की नाई सब ही न चावता राम गोसाई तब सुग्रीव ही आय सुदीन्हा मृतक कर्म विधिवत सब कीन्हा राम कहा अनुज ही समुझाई राजदेहु सुग्रीव ही जाई रघुपति चरण नाई करी माधा चले सकल प्रेरित रघुनाथा. శ్రీరామచంద్రుడు వాలికి వైకుంఠపదాన్ని అనుగ్రహించారు. దానివలన అతడు వానర శరీరాన్ని వీడి పరమహంసలకును దుర్లభమైన పరమపదాన్ని పొంది ఉన్నాడు. కిష్కింధ వాసులు వాలి మృతితో వ్యాకులురై తిక్కమకలకు లోనైపోయారు. వాలి భార్య తార అనేక విధములా వినిపించింది. ఆమె శరీరము నేలపై నిలవలేకపోయింది. కేశములు చెదిరిపోయాయి. శోక విహ్వలమైన తారకు శ్రీ రఘునాథుడు జ్ఞానోపదేశాన్ని చేసి ఆమె అజ్ఞానాన్ని తొలగించారు. ఈ నశ్వరమైన శరీరము పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలతో ఏర్పడింది. అదియు నీ ఎదుటనే పడుంది. కానీ జీవుడు నిత్యుడు. నీవు ఎవరి కొరకు ఏడుస్తున్నావు? ఈ మాటలతో తారకు జ్ఞానోదయం అయ్యింది. వెంటనే శ్రీరాముని చరణ కమలాలపై వ్రాలిపోయింది. ఆయన నుండి పరమభక్తిని వరంగా పొందింది. శివుడు ఇలా పలుకుతున్నాడు: ఓ భవానీ, శ్రీరామచంద్ర ప్రభువు అందరినీ ఆట బొమ్మను వలె ఆడిస్తారు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు తన అన్నయ్య అయిన వాలికి విద్యుక్తముగా అంత్యక్రియలను జరిపించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణులకు నీవు వెళ్ళి సుగ్రీవుని కిష్కింధకు రాజ్యాభిషిక్తుని గావించుము అని ఆదేశించారు. అందరూ శ్రీరాముని చరణాలకు ప్రణమిల్లి అతని ఆజ్ఞతో కిష్కింధకు చేరుకున్నారు. लक्ष्मण तुरत बुलाए पुरजन विप्र समाजा
राजु दीन्ह सुग्रीव कहा अंगद कह जुबराजा. లక్ష్మణుడు వెంటనే నగరవాసులను బ్రాహ్మణులను పిలిపించి వారి అందరి ఎదుట సుగ్రీవుని రాజుగాను అంగదుణ్ణి యువరాజుగాను చేశారు. ఉమారామ సమహిత జగమాహి గురుపితు మాతు బంధు ప్రభు నాహి సురనర ముని సభ కేయహరీతి स्वारद लागी करहि सब प्रीति बालित्रास व्याकुल दिन राति तन बहु वृन चिंता जर छाती सोई सुग्रीव किन्ह कपिरावु अति कृपाल रघुबीर सुभावु जानत हूँ अस प्रभु परिहरहि काहे न विपति जाल नर परहि पुनि सुग्रीवहि लीन्ह बुलाई बहु प्रकार रूपनीति सिखाई कह प्रभु सुनु सुग्रीव हरीसा पुर न जाबु दसा चारि बरीसा गत ग्रीष्म वर्षा ऋतु आई रही हवु निकट शैल पर छाई अंगद सहित करहु तुम राजू संतत हृदय दरहु मम काजू जब सुग्रीव भवन फिरि आई रामु प्रबर्शना गिरि पर छाई. పరమేశ్వరుడు ఇలా తెలుపుతున్నారు. పార్వతి, ప్రపంచమున శ్రీరాముని వంటి హితకరుడైన గురువు, తండ్రి, తల్లి, సోదరుడు, స్వామి ఇంకెవ్వరూ లేరు. దేవతలు, మునులు, మనుష్యులు సాధారణంగా స్వార్థ దృష్టితోడనే ఇతరులను ప్రేమిస్తారు. ఇంతవరకును సుగ్రీవుడు వాలి భయంతో రాత్రింబవళ్ళు గజగజ వణికిపోతూ ఉన్నాడు. వాలి కొట్టిన దెబ్బలకు అతని శరీరంపై పెక్కు గాయాలయ్యాయి. అతని హృదయము అనవరతము చింతాగ్రస్తమై ఉండెను. అట్టి సుగ్రీవుణ్ణి శ్రీరాముడు కపిరాజుగా చేశారు. నిజంగా రఘువీరుడు అత్యంత దయాళువు. ఈ విషయం తెలిసియు ఇట్టి ప్రభువును విస్మరించడి జనులు ఆపదలనడి వలల్లో చిక్కుపడ్డం అనేది ఆశ్చర్యకరము కాదు. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుణ్ణి పిలిచి అతనికి అనేక విధముల రాజనీతిని ఉపదేశించారు. అనంతరము శ్రీరామచంద్రువు ఇలా పలుకుతున్నారు. ఓ వానర్రాజా సుగ్రీవ, వినుము. నేను 14 సంవత్సరాల వరకు ఏ నగరములోనూ ప్రవేశింపను. ఇప్పుడు గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు వచ్చింది కావున సమీపముననే ఒక పర్వతంపై నివసిస్తాను. అంగదుని వెంట నిడుకొని నీవు రాజ్యపాలన చేస్తూ ఉండు. కానీ నా కార్యాన్ని మాత్రము సర్వదా మనస్సులో ఉంచుకొనుము. పిదప సుగ్రీవుడు తన భవనాన్ని చేరుకున్నాడు. శ్రీరాముడు ప్రవర్షణగిరిపై నివసింపసాగారు. ప్రథమహి దేవహి గిరి గుహా రాఖే బురు చిరబనాయి రామ కృపానిధి కచోదినా బాస కరహిగే ఆయి. కృపానిధి అయిన శ్రీరాముడు అక్కడికి వచ్చి కొన్ని దినములు నివసిస్తున్నానని తెలియగానే దేవతలు ముందుగానే ఆ పర్వతమున ఒక గుహను నివాసయోగ్యంగా చేసి ఉంచారు. వర్ష శరదృతువుల వర్ణనము. సుందరవన కుసుమిత అతిశోభా గుంజత మధుపనికర మధులోభా కందమూల ఫల పత్ర సుహాయి భయే बहुत जबते प्रभु आये देखी मनोहर शैल अनूपा रहेतः अनुज सहित सुरभूपा मधुकर खग मृगतनुधरि देवा करहि सिद्ध मुनि प्रभु कै सेवा मंगल रूप भयउ बन तबते किन्ह निवास रमापति जबते फटिक शिला अति सुप्रसुहाई सुख आसीन तहा द्वौ भाई कहत अनुज सन कदा अनेका भगति विरति नृप नीति विवेका परशा काल में कन भजाये गिरजत लागत परम सुहाई. सर्वं श्रीरामचन्द्रारविन्दार्पणमस्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.